ఒక భక్తుని కోరిక మేరకు స్వయంగా పాండురంగడే తరలివచ్చినటువంటి పుణ్యక్షేత్రం. రెండవ పండరీపురంగా ప్రసిద్ధికెక్కినటువంటి ప్రాంతం. సుప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరకు అతి సమీపంలోనే ఉన్నటువంటి శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయం గురించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఎంచ గ్రామ శివారులో ఒక ఎత్తైన కొండపై ఉంటుంది. రోడ్డు మార్గం మరియు మెట్ల మార్గం ద్వారా ఈ కొండపైకి చేరుకోవచ్చు. ఈ కొండ ప్రక్కనే ప్రశాంతంగా గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. నదికి అవతలి ఒడ్డున బాసర పుణ్యక్షేత్రం ఉంటుంది. బాసర నుండి శ్రీ విఠలేశ్వర ఆలయం సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎత్తైన కొండపై వెలిసినటువంటి శ్రీ పాండురంగ విఠలేశ్వర ఆలయానికి ఒకవైపున పొడవైన గోదావరి నది, ఆ నదిపై రైలు మరియు రోడ్డు మార్గాల వంతెనలు, మరొక వైపు తామర పువ్వులతో నిండినటువంటి చెరువు, కొండ చుట్టూ పచ్చని పంట పొలాలు ఇక్కడికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తాయి. సుమారు 2 శతాబ్దాల క్రితం ఇక్కడి పరిసర ప్రాంతానికి చెందిన ఒక భక్తుడు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరీపురంలో కొలువైనటువంటి శ్రీ పాండురంగ మరియు రుక్మాబాయిలను దర్శించుకునేందుకు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో కాలినడకన వెళ్ళేవాడట. దూరాభారం, వర్షాలు, ఈదురుగాలులు, జంతువులు వంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ లెక్క చేయకుండా క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకునేవాడట. అతని భక్తికి మెచ్చినటువంటి పాండురంగుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నాడట. అందుకు ఆ భక్తుడు తన వెంటే తమ ప్రాంతానికి రావాలని కోరుకున్నాడట. దీనికి అంగీకరించిన పాండురంగడు తన వెంటే వస్తానని, వెనుతిరిగి చూడకూడదని భక్తునికి షరతు విధిస్తాడట. ఆ విధంగా పాండురంగన్ని తన వెంట తీసుకెళ్తున్న భక్తుడు ఆ భగవంతుడే నా వెంట వస్తాడా అన్న చిన్న అనుమానంతో వెనుదిరిగి చూడగా ఈ ప్రాంతంలోనే అదృశ్యమయ్యాడట. తన సతీమణికి చెప్పకుండా భక్తుని వెంట వచ్చిన పాండురంగనిపై ఆగ్రహంతో ఉన్నటువంటి రుక్మాబాయి ఆయన వెనకాలే వచ్చిందంట. అందువల్ల ఈ ప్రాంతంలో పాండురంగడు, రుక్మాబాయి ప్రక్కనే కాకుండా ముందు వెనకాల వేరువేరుగా కొలువుదీరారని స్థల పురాణం. తర్వాతి కాలంలో ఇక్కడి విశిష్టతను తెలుసుకున్నటువంటి సిర్నాపల్లి దొరసాని జానకీబాయి ఈ ఎత్తైన కొండపై ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. శ్రీ మహావిష్ణువు రూపమైనటువంటి పాండురంగ స్వామిని దర్శించుకునేందుకు పండరీపురం వెళ్ళలేని భక్తులు రెండవ పండరీపురంగా పిలువబడే ఎంచాలోని శ్రీ విఠలేశ్వరాలయానికి వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడికి తెలంగాణలోని అనేక ప్రాంతాల నుండి మరియు మహారాష్ట్ర నుండి ఎక్కువగా వచ్చే భక్తులు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకొని తరిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోని శేషతల్పంపై శయనిస్తాడు. యోగ నిద్రలోకి జారుకునే ముందు భక్తుల కోరికలను నెరవేరుస్తారని ఒక నమ్మకం. ఆ రోజున అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని భజనలో కీర్తనలు చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు. ఆ పవిత్రమైన రోజుకు ముందు నుండి 7 రోజుల పాటు సప్తాహ జరగడం ఇక్కడ విశేషం. ఈ విధంగా ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి మరియు కార్తీక పౌర్ణమి రోజులలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఇక్కడి గ్రామ ప్రజలు సకల సౌకర్యాలతో పాటుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.